ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ దుర్మార్గమైన పాలనలో మహిళలు నోరెత్తి మాట్లాడలేని పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో నడుస్తుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను మీడియా ముఖంగా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నామంటే సామాజిక న్యాయం అని జగనన్న అందరికీ ఎంతో న్యాయం చేసి స్వేచ్ఛ విధానాల్లో మమ్మల్ని అందరినీ నడిపిన తీరు చూసిన తర్వాత ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలు చూస్తుంటే ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి. ఆనాడు రజనీ గారి విషయంలో కానివ్వండి, ఈరోజు అంబటి రాంబాబు గారి విషయంలో కానివ్వండి, జోగి రమేష్ గారి విషయంలో కానివ్వండి, ఇవాళ ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తలు మూకమ్మడిగా వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు రాష్ట్రం అంతా చూస్తుంది. ఇది ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి అడిగే కంటే వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి తీసుకొచ్చి అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి అమానుషమైన పాలన చూపించాలని చెప్పేసి మీరు చేసే ఉడత ఊపులకి ఎవరు వైఎస్ఆర్ పార్టీలో దడిసే పరిస్థితే ఉండదని చెప్పేసి ఒక బీసీ నాయకుడిగా జోగి రమేష్ గారు కుటుంబం మీద మీరు కట్టిన కక్ష ఆనాడు నూజివీడులో గౌతులచ్చన్న గారి విగ్రహం దగ్గర నుంచి కూడా గతంలో రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే 5గా కలిసి ఉన్న గౌడ కులాలను విడదీసి ఈరోజు గౌడుల మీద కక్ష పట్టి మీ అందరికీ కూడా బీసీలకి న్యాయం చేస్తున్నాం అని చెప్పేసి మరి ముఖ్యంగా గౌడ కులం మీద కక్ష పట్టి వాళ్ళ జోగి రమేష్ గారి ఇంటి మీద బాంబులేసిన విషయంలోనే మీ అందరికి కూడా అర్థమవుతుందని తెలియజేస్తున్నాం. అట్లాగే అంబటి రాంబాబు గారి విషయంలో కత్తులు, గొడ్డళ్ళు, కర్రలు తీసుకొచ్చిన వాళ్ళకి కేసులు లేవు. ఒక మాట మాట్లాడారు ఆయన అని చెప్పేసి ఒక నింద వేసి ఆయన మీద ఈరోజు రిమాండ్లోకి పంపడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి నేను ఖండిస్తున్నాను. మహిళలందరం కూడా మేమందరం నిరసన తెలియజేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా నీతి నిజాయితీలకి నిబద్ధతగా ఉంటుందని తెలియజేసుకుంటూ చక్రవర్తి గారి నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.